ఏబియన్ దిక్సూచి. యూకేలో చదవాలనుకునే విద్యార్థులకు ఎన్నో సందేహాలుంటాయి. అసలు యూకేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అడ్మిషన్ మరియు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది తెలియజేయడానికి మనతో పాటు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శేఖర్ గారు. నమస్తే. హౌ ఆర్ యు? డూయింగ్ గ్రేట్ అండి. థాంక్యూ సో మచ్. ఎలా ఉన్నారు? yes సూపర్ ఫైన్ అండి. సో అంటే మనకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, హైయర్ స్టడీస్ కోసం చాలా కంట్రీసే ఉన్నాయి. బట్ ఒక స్టూడెంట్, ఒక పర్సన్ యూకేని ఎందుకు ప్రిఫర్ చేయాలంటారు? జనరల్గా ఫారెన్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే యూకే అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యూరోప్ కంట్రీస్ కూడా ఉన్నాయి. కానీ స్టూడెంట్కి ఎందుకంటే యూకేలో మల్టీకల్చరల్ డైవర్సిటీ ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ కరికులం వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి డెలివర్ చేస్తున్నారు. అండ్ ద సబ్జెక్ట్ ఏంటంటే ప్రాక్టికల్ ప్లస్ థియరిటికల్. సో అంటే థియరిటికల్గా చదవడంతో పాటు ప్రాక్టికల్గా కూడా కరికులం డెలివర్ చేస్తుంది అనమాట యూకే యూనివర్సిటీస్. అండ్ స్టూడెంట్స్కి ఏంటంటే వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ. సో యూకేలో డిగ్రీ గెయిన్ చేసుకున్నట్టయితే వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా హై క్వాలిటీ ఉంటుంది అనమాట. లైక్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళినా మంచి పే జాబ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో రికగ్నైజ్డ్ డిగ్రీ స్టూడెంట్స్ గెయిన్ చేసుకుంటారు అండ్ తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు యూకేలో ఉన్నాయి. సో అదర్ కంట్రీస్లో 2 years ప్రోగ్రామ్స్ ఉంటే యూకేలో 1 yearలో కూడా మాస్టర్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో స్టూడెంట్కి మల్టిపుల్ మనం ఆలోచించినట్టయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి యూకేని చూస్ చేసుకోవడానికి, యూకేలో చదవడానికి. ఫినాన్షియల్గా తీసుకోండి, డ్యూరేషన్ పరంగా తీసుకోండి, కోర్స్ అడ్వాన్స్డ్ కరికులంగా తీసుకోండి, థియరిటికల్ సబ్జెక్ట్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోండి. ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో ఫారెన్ వెళ్ళి చదవడం ఒకటే కాదు, చదువుతో పాటు ఎర్న్ చేసుకోవడానికి జాబ్స్ కూడా సెర్చ్ చేస్తారు స్టూడెంట్స్. సో జాబ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ కెరియర్. సో జాబ్స్ కూడా అవైలబుల్ ఉండాలి. సో అలాంటి ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా యూకేలో ఇండియన్స్కి ఉన్నాయి కనుక మన ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్, మన సౌత్ స్టూడెంట్స్ ఎక్కువగా యూకేని ప్రిఫర్ చేస్తారన్నమాట. యా, అంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే యూకేలో ఉన్న ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు చెప్పారు మీరు, ఇంకా అదర్ కంట్రీస్తో మనం కంపారిజన్ కూడా చూసుకొనే కదా ఫర్దర్ స్టడీస్ చూస్తాము. సో స్టూడెంట్స్కి అదర్ కంట్రీస్తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికాతో పోల్చుకుంటే అమెరికాలో 2 years మాస్టర్స్ డెలివర్ చేస్తారు. బట్ యూకేలో ఏంటంటే స్టూడెంట్స్కి సేమ్ మాస్టర్స్ కరికులం 1 yearలో కంప్లీట్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. అండ్ ఏంటంటే ట్యూషన్ కాస్ట్ కూడా. సో యూఎస్లో తీసుకుంటే యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా తీసుకుంటే మోర్ దెన్ 30 lakhs, 25 lakhs, 40 lakhs వరకు కూడా, 50 lakhs వరకు కూడా స్కూల్స్ ఉన్నాయి. బట్ యూకే యూనివర్సిటీస్ ఏంటంటే 1 year ప్రోగ్రామ్ తీసుకుంటే బిలో 10 lakhs, 2 years తీసుకుంటే అప్ టు 14, 15, 16 lakhs, అప్ టు 20 lakhsలో 2 years కరికులం కూడా కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో స్టూడెంట్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ అనేది లైక్ ఈక్వలెంట్ టు అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఈక్వలెంట్ డిగ్రీ అనేది యూకేలో విత్ ఇన్ ద 10 to 15 lakhsలో కంప్లీట్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి కోర్సు కాస్ట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాస్ట్ తీసుకుంటే 40 lakhs, 50 lakhs, 60 lakhs కూడా అదర్ కంట్రీస్లో ఉన్నాయి. స్టూడెంట్కి యూకేలో తీసుకుంటే 8 lakhsలో 1 year కరికులం, దట్ ఈస్ ఈక్వలెంట్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకునే స్కోప్ ఉంది. ఇంకొకటి ఏంటంటే లివింగ్ కాస్ట్ పరంగా తీసుకున్నా కూడా అదర్ కంట్రీస్తో పోలిస్తే యూకేలో కొంచెం తక్కువ ఉంటుంది. స్టూడెంట్ అనేది తక్కువ డ్యూరేషన్లో ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ గెయిన్ చేసుకోవచ్చు, జాబ్కి వెళ్ళొచ్చు. పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 2 years చదువుకుంటే 2 years పోస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ ఆ టైంలో ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్టీకల్చరల్ డైవర్సిటీ ఉంటుంది. స్టూడెంట్కి ఏంటంటే సో వరల్డ్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అక్కడ ఉండడం వల్ల నాలెడ్జ్ పిక్ అవుతుంది. సో వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ నాలెడ్జ్ కానీ, సో వరల్డ్ లైక్ అంటే డిఫరెంట్ కంట్రీస్ పిల్లల్ని కలవడం వల్ల వాళ్ళ సెల్ఫ్ ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రక్రియ కూడా చాలా ఈజీ. అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే సో 15 days నుంచి 1 month, 2 months పట్టవచ్చు. యూకేలో తీసుకుంటే అప్లికేషన్ ఈరోజు పెట్టినట్టయితే రేపు అడ్మిషన్ వచ్చేస్తుంది. విత్ ఇన్ ద 24 hours అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ట్యూషన్ డిపాజిట్స్ ఇవన్నీ చేసుకుంటే వీసా కూడా విత్ ఇన్ ద 3 weeksలో వస్తుంది. ఇంకా కావాలి అనుకుంటే స్టూడెంట్ 1 dayలో కూడా వీసా తెచ్చుకునే అవకాశాలు యూకేకి ఉన్నాయి. 1 weekలో కూడా వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది. అంత స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఉండవు. అదర్ కంట్రీస్కి జిఆర్ఈ, జిమాట్ కూడా అవసరం ఉంటుంది. యూకేకి అలాంటి టెస్ట్ రిక్వైర్మెంట్స్ కూడా మ్యాండేటరీగా లేవు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా మ్యాండేటరీ కాదు. స్టూడెంట్కి 12th grade ఇంగ్లీష్లో మార్క్స్ ఉన్నట్టయితే, యావరేజ్ 65-70 ఉన్నట్టయితే అదర్ టెస్ట్ ఎగ్జామ్స్ కూడా అడిషనల్ ఎగ్జామ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బర్డెన్ కూడా డ్యూరింగ్ ద ప్రాసెస్ స్టూడెంట్కి తగ్గిపోతుంది. జిఆర్ఈ, జిమాట్ ఆబ్వియస్లీ అక్కర్లేదు. సో ఏంటంటే సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. అంత స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఉండవు. అండ్ తక్కువ ఖర్చులో మాస్టర్స్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా తక్కువ డ్యూరేషన్లో కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కనుక సో యూకేని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్. యా, శేఖర్ గారు,
ఫర్దర్ స్టడీస్ అది కూడా ఫారెన్లో అనుకున్నప్పుడు ఐఎల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో యూకేలో ఫర్దర్ స్టడీస్ ప్రిఫర్ చేయాలంటే ఐఎల్స్ రాయకుండా కూడా ప్రిఫర్ చేయొచ్చు అంటారా? ఎస్, నేను ఇందాక చెప్పినట్టుగా స్టూడెంట్కి 12th గ్రేడ్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మార్క్స్ అనేది 65 or 70 ఉన్నట్టయితే, ఇట్స్ వ్యారీ బై ద యూనివర్సిటీ, యావరేజ్ 65 ఉన్నట్టయితే అడిషనల్గా ఐఎల్టీఎస్ ఎగ్జామ్ కానీ టోఫెల్ పీటీ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్ డైరెక్ట్ ఆ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్తో పాటు అండర్ గ్రాడ్యుయేట్ మార్క్ షీట్స్ పెట్టుకుంటే డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటారు. అంటే స్టూడెంట్ ఇంగ్లీష్లో ఎంతవరకు ఫ్లూయెంట్గా ఉన్నాడు, అకాడమిక్ పరంగా అసలు ఎందుకు రావాలనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఫ్యూచర్లో అనేది ఒక క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ తీసుకొని అడ్మిషన్ ఇచ్చేస్తారు అనమాట. సో ఐఎల్టీఎస్ అనేది మ్యాండటరీ కాదు. ఎవరికైతే స్టూడెంట్స్కి బిలో 65 యావరేజ్ ఇంగ్లీష్ మార్క్స్ ఉన్నట్టయితే వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఫ్యూ యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ 12th గ్రేడ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇంగ్లీష్ లెటర్ ఒకవేళ సబ్మిట్ చేసినట్టయితే ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అవసరం ఉండదు, డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చేస్తారు స్టూడెంట్స్. సో ఐఎల్టీఎస్ అనేది యూకేకి మ్యాండటరీ కాదు. జస్ట్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మార్క్స్ మంచిగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది, యావరేజ్ 65 మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ బ్యాచిలర్స్ కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కూల్లో కంప్లీట్ చేసినట్లయితే ఆ యూనివర్సిటీ వాళ్ళు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లెటర్ ఇస్తారు కనుక ఆ లెటర్ సబ్మిట్ చేసినా కూడా అడ్మిషన్ వచ్చేస్తుంది. సో ఐఎల్టీఎస్ ఈజ్ నాట్ మ్యాండటరీ ఫర్ యూకే. ఓకే, సో ఐఎల్స్ నాట్ మ్యాండటరీ ఫర్ యూకే అంటున్నారు. బట్ ఒక స్టూడెంట్కి కమ్యూనికేషన్ లెవెల్స్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే అది ఇంపార్టెంట్ కదా ఎంత? దాని పర్పస్కే యూనివర్సిటీ వాళ్ళు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో చెక్ చేస్తారు అనమాట స్టూడెంట్ ఎంతవరకు ఫ్లూయెంట్గా ఉన్నాడు, సో యూకేలో చదువుకోవడానికి తనకి ఎంతవరకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, సో ఎంతవరకు అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతున్నాడు, ఎలా మాట్లాడగలుగుతున్నాడు చెక్ చేసుకున్న తర్వాతనే యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తున్నాడు. ఓకే, శేఖర్ గారు మాస్టర్స్లో ఏ ప్రోగ్రామ్ అనేది బెస్ట్ అంటారు, స్పెషలీ యూకేలో చదవాలనుకునే వాళ్ళకి? యూకేలో మనం తీసుకుంటే ఇంతకుముందు నేను చెప్పిన అంటే ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మీన్స్ డిఫరెంట్ ఇండస్ట్రీలో జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీన్స్ స్టూడెంట్ ఒకవేళ కంప్యూటర్ సైన్స్లో వెళ్ళినప్పుడైతే కంప్యూటర్కి రిలేటెడ్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ బోలెడ్ ఉన్నాయి యూకేలో. సో కంప్యూటర్ ప్రోగ్రామ్స్కి మంచి స్కోప్ ఉంది. అండ్ యూకే ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్కి కూడా యూకే ఒక మంచి డెస్టినేషన్ అనొచ్చు. మనం తీసుకుంటే జనరల్గా లండన్ అంటే బిజినెస్ స్కూల్ అని చెప్పేసి మనకు ఒక అప్పటి నుంచి మైండ్లో అలా ఉండిపోయింది. సో బిజినెస్ ప్రోగ్రామ్ కూడా అంటే ఎంబీఏ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ అడ్వాన్స్డ్ కరికులం అనేది యూకే యూనివర్సిటీస్ డెలివర్ చేసినాయి అనమాట. సో ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కానీ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కానీ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ కానీ యూ కెన్ చూస్ చేసుకున్నట్టయితే యూకేలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బెటర్ ప్రోగ్రామ్స్ కంప్యూటర్ సైన్స్ అంటే ఇంజనీరింగ్ కిందకి వస్తాయి కనుక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ బిజినెస్ ప్రోగ్రామ్స్ హెల్త్ ప్రోగ్రామ్స్కి యూకేలో మంచి స్కోప్ ఉందని చెప్పొచ్చు. ఓకే, మరి హెల్త్ ప్రోగ్రామ్స్ అంటున్నారు కదా, హెల్త్ ప్రోగ్రామ్స్లో ఏమేమి ఉంటాయి అసలు? అంటే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఉంటుంది, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ బీజెడ్సీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నర్సింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవచ్చు. దానికి కూడా మంచి స్కోప్ ఉంది యూకేలో. ఓకే, అదే అంటే హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి ఎటువంటి స్కోప్ ఉంది, ఎంతవరకు అంటే దీంట్లో సెక్యూర్డ్గా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? యూకే గవర్నమెంట్ మనం జనరల్గా తీసుకుంటేనే యూకే సేఫెస్ట్ కంట్రీ అంటాం. సేఫెస్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు హెల్త్ పరంగా ఎన్విరాన్మెంట్ పరంగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ కంట్రీలో ఎక్కడ తీసుకున్నా సరే యూకే అందులో హెల్త్ కేర్ విషయంలో తీసుకుంటే యూకే వన్ ఆఫ్ ది టాప్ కంట్రీ అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సో అక్కడ లోకల్లో మనం కంపేర్ చేసుకుంటే ఇంజనీరింగ్ ఈక్వల్గా జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకుంటే ఇంజనీరింగ్తో పోల్చుకుంటే హెల్త్ ప్రోగ్రామ్స్ అనేది 10% స్టూడెంట్సే ఉంటారు. సో 10% స్టూడెంట్స్కి కూడా యూకేలో ఫుల్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక ఈ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వెళ్ళినట్టయితే మంచి స్కోప్ ఉంటుంది, వాళ్ళకి మంచి పే జాబ్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ ట్యూషన్ అండి మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ట్యూషన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, బేరబుల్గా ఉంటుందా అసలు? ఎస్, నేను ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఏంటంటే యూకే యూనివర్సిటీస్ 1 year కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి, 2 years ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో 1 year ప్రోగ్రామ్ తీసుకుంటే మినిమం 8 lakhs నుంచి యూనివర్సిటీస్ అవైలబుల్ ఉన్నాయి. స్టూడెంట్ 1 yearలోనే ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 8 lakhsలో అయిపోతుంది. అదే 2 years ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే సో 2 years ప్రోగ్రామ్స్కి మినిమం 14 lakhs నుంచి మ్యాక్సిమం 20 lakhs వరకు స్కూల్స్ ఉన్నాయి. అదే ట్యూషన్ కాస్ట్ కంపేర్ చేసుకుంటే అదర్ కంట్రీస్లో మోర్ దెన్ 30 lakhs ఉంటుందన్నమాట. సో ఇలా తక్కువ ఖర్చులో స్టూడెంట్ యూకేలో ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. యా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ లోన్
అసలు ఎడ్యుకేషన్ లోన్ ఆప్షన్ ఉందా? ఉంటే అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆప్ట్ చేసుకోగలుగుతాయా? మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా యూకేలో చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ మీన్స్ మనకి తక్కువ ఫినాన్షియల్ సపోర్ట్ ఉండి స్టూడెంట్స్ మంచి వెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూకే ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిలో 10 lakhsలో మాస్టర్స్ అయిపోతుంది. సో బిలో 10 lakhsలో అయిపోతుందంటే తక్కువ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఫినాన్షియల్గా అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నట్టయితే బ్యాంకు అకార్డింగ్ టు ద బ్యాంక్ రిక్వైర్మెంట్స్ ఏదైనా కొలెటరల్ కానీ నామినీ బేస్డ్ కానీ పెట్టుకున్నట్టయితే ఎడ్యుకేషన్ లోన్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తాయి. ఆ లోన్ ద్వారా వాళ్ళు ఈజీగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఐదర్ 1 year ప్రోగ్రామ్ కానీ 2 years ప్రోగ్రామ్ కానీ. సో డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. స్టూడెంట్కి అయ్యే కంప్లీట్ ట్యూషన్ ఫీజు ప్లస్ లివింగ్ కాస్ట్ రెండు కలిపి బ్యాంక్స్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. ఆ లోన్ అనేది కూడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోన్ ఇన్స్టాల్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అది కూడా స్టూడెంట్కి పేరెంట్కి కానీ బర్డెన్గా ఉండదు. సో ఎందుకంటే చదువుకున్న టైంలో లోన్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళు చదువు పైన ఫోకస్ చేసుకొని చదువు ఆన్ టైం కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. చదువు తర్వాత ఆబ్వియస్లీ జాబ్కి వెళ్తారు కనుక ఎర్నింగ్ టైంలో అంటే వాళ్ళ సంపాదన స్టార్ట్ అయిన తర్వాతనే లోన్ రిటర్న్ పే చేసుకునే అవకాశాలు యూకే యూనివర్సిటీస్కి ఉన్నాయి. బ్యాంక్స్ కూడా అలాగే డెలివర్ చేస్తున్నాయి. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్పెషల్గా తీసుకున్నట్టయితే వాళ్ళకి తక్కువ ట్యూషన్ కాస్ట్ ఉంటుంది కనుక లివింగ్ కాస్ట్ కూడా అంటే ఇట్స్ వేరీ బై ద లొకేషన్ ఉంటుంది. ఆ లివింగ్ కాస్ట్ ట్యూషన్ కాస్ట్ లోన్ ద్వారా తీసుకున్నట్టయితే పేరెంట్స్ ఎలాంటి ఫినాన్షియల్ బర్డెన్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా లోన్ అనేది స్టడీకి యూటిలైజ్ చేసుకుంటారు. స్టూడెంట్ అక్కడ ఎర్నింగ్ స్టార్ట్ చేసుకొని లోన్ రిటర్న్ పే చేసుకుంటారు. పేరెంట్స్ ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా యూకేలో వాళ్ళ పిల్లల్ని చదివించుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి ఈరోజు. అండ్ ఈ ఎడ్యుకేషన్ లోనే కాకుండా ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కూడా గవర్నమెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఆ స్కాలర్షిప్స్ కూడా స్టూడెంట్స్కి చాలా మంచి పాజిటివ్ బెనిఫిట్సే చెప్పారు మీరు. అయితే మరి ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ డాక్యుమెంట్స్ ఏవి ప్రిఫర్ చేస్తారు? ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అవి డీటెయిల్డ్గా వివరిస్తారా? ఎస్, అడ్మిషన్స్ యూకేలో తీసుకున్నట్టయితే జనవరి అండ్ ఏప్రిల్ మే మంత్లో కానీ అండ్ ఆగస్టు సెప్టెంబర్లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ 3 different టర్మ్స్ ఉంటాయి. వీటిని స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ అంటాము. కొన్ని యూనివర్సిటీస్ రోలింగ్ అడ్మిషన్స్ ఉంటాయి. ఎవ్రీ 2 monthsకి ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. యూనివర్సిటీకి స్టూడెంట్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే ముందు వాళ్ళ పాస్పోర్టు, 10th class మార్క్షీట్, ఇంటర్మీడియట్ మార్క్షీట్ అండ్ బ్యాచిలర్స్ ఏదర్ 3 years డిగ్రీ 4 years బ్యాచిలర్స్ ఏది కంప్లీట్ చేస్తే అది వాటికి సంబంధించిన సెమిస్టర్ వైజ్ మార్క్షీట్స్, వాటితో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సల్టెడ్ మార్క్ మెమో ఉంటుంది. సో ఇవన్నీ గ్యాదర్ చేసుకొని వీటితో పాటు వాళ్ళ సెల్ఫ్ ప్రొఫైల్ లైక్ అంటే రెజ్యూమ్ అంటాం. రెజ్యూమ్ కూడా అప్ టు డేట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ 1 స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కావాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటాం మనం. అంటే అసలు ఎందుకు అంటే ఏంటి అతను వాట్ మోటివేట్స్ హిమ్ టు స్టడీ ఇన్ యూకే, అసలు ఎవరు ఏంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటి యూకేలో చదవడానికి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు కెరియర్లో అనేది వాళ్ళు ఒక లెటర్లో రాయాల్సి ఉంటుంది. సో వాళ్ళ మోటివేషన్ ఏంటి ఆ యూకేలో చదవడానికి, వాళ్ళు ఇప్పటివరకు ఏం చదివారు, ఒకవేళ జాబ్ చేసినట్టయితే ఏం ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, అండ్ యూకేలో ఏ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారు, ఏ ప్రోగ్రామ్ చదవాలనుకుంటున్నారు, ఆ పర్టికులర్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత యూకేలో ఎలాంటి కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, జాబ్ చేయాలనుకుంటున్నారా, ఒక స్టార్టప్ ఒక ఎంటర్ప్రీనియర్ కావాలనుకుంటున్నారా, ఇదంతా ఒక 500 words ఒక వర్డ్ ఫైల్లో రాయాలంటుంది. దాన్నే మనం లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటాం. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎస్ఓపి, సింపుల్గా ఎస్ఓపి అంటాము. సో ఈ సపోర్టింగ్ లెటర్స్ డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకొని ఒక యూనివర్సిటీకి అప్లై చేసినట్టయితే ఇందులో వాళ్ళకి ఇంటర్మీడియట్లో యావరేజ్ ఇంగ్లీష్ మార్క్స్ అనేది 65 ఆర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ 70 అలా ఉన్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎలాంటి ఇంగ్లీష్ ఎల్టీఎస్ఏ కానీ టోఫెల్ కానీ పీటీ కానీ ఎగ్జామ్స్ అవసరం లేకుండానే అడ్మిషన్ ఇస్తున్నాయి. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి యూనివర్సిటీకి పెట్టినట్టయితే వితిన్ ద 24 to 48 hours కండిషనల్ ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆ కండిషనల్ ఆఫర్ లెటర్ తీసుకొని స్టూడెంట్ అందులో ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, మోస్ట్లీ యూనివర్సిటీస్ ఏంటంటే సీట్ సెక్యూర్ చేసుకోవడానికి ఇనిషియల్ డిపాజిట్ కండిషన్ పెడతారు. ఇంకా ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినట్టయితే అయితే పర్సూయింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కంప్లీట్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టలేరు. సో పర్సూయింగ్ డాక్యుమెంట్స్ పెడతారు. సో అలాంటి కండిషన్ ఏదైనా ఉంటే వాళ్ళు కండిషనల్ ఆఫర్లో మెన్షన్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ డిపాజిట్ చేసుకొని ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి
ఫర్దర్గా ఏదైతే డిపాజిట్ చేస్తున్నాడో అది కాకుండా ఫర్దర్ ట్యూషన్ ఫీజు ప్లస్ లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఈక్వల్గా 25 నుంచి 28 ల్యాక్స్ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది అని ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ కానీ పేరెంట్స్ అకౌంట్లో ఫండింగ్ కానీ ఎఫ్డీస్ కానీ ఒకవేళ సేవింగ్స్ ఆర్ ఎఫ్డీస్ అయితే 1 మంత్ ఓల్డ్ అయి ఉండాలి. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి యూనివర్సిటీకి పెట్టినట్టయితే యూనివర్సిటీ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని సో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు. అన్కండిషనల్ అంటే ఫైనల్ అడ్మిషన్ లెటర్. దాన్నే మనం అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్కి వీసా ప్రొసీడ్ అవ్వడానికి వీసా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని యూనివర్సిటీకి పెట్టినట్టయితే వాళ్ళు కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ క్యాష్ లెటర్ అంటాం. ఆ క్యాష్ లెటర్ ఇష్యూ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం వీసా అప్లికేషన్ అనేది లాంచ్ చేసుకుంటాం. యా, అంటే మీరు ఆంటర్ప్రెన్యూర్ ఆప్షన్ కూడా ఉందని చెప్పారు కదా, సో ఆ ఆప్షన్ అంటే ఇంతకుముందు ఎవరైనా ఆప్ట్ చేశారా? దానివల్ల ఏంటో కొంచెం డీటెయిల్గా వివరిస్తారా? ఎంటర్ప్రినర్స్ మీన్స్ ద స్టూడెంట్ వాళ్ళు అంటే తీసుకున్న ప్రోగ్రామ్ను బట్టి బిజినెస్లో ఎందుకు ప్రోగ్రామ్ చూస్ చేసుకుంటారంటే స్టూడెంట్స్ ఎంబీఏ కంప్లీట్ చేసుకొని దే వాంటెడ్ టు స్టార్ట్ న్యూ బిజినెస్ లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని దే సింప్లీ కాల్డ్ మనం ఎంటర్ప్రినర్స్ బికమ్ స్టార్ట్అప్ న్యూ బిజినెస్ కానీ ఏదైనా న్యూ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే స్కోప్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ బిజినెస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి యూకేలో స్కోప్ ఉందన్నమాట. ఓకే శేఖర్ గారు, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా టైంకి వచ్చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ ఫైనల్ క్యాష్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్ విఎఫ్ఎస్ గ్లోబల్లో అంటే యూకేవిఐ వెబ్సైట్లోకి వెళ్ళి వీసా అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఆన్లైన్లో స్టూడెంట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి వీసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్మిట్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి విఎఫ్ఎస్ గ్లోబల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఏంటంటే స్టూడెంట్ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో కంప్లీట్గా మెన్షన్ చేశాడో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడ్మిషన్కి ఏవైతే పెట్టాడో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళి కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే కంటే ముందు స్టూడెంట్ వీసా అప్లికేషన్ క్రియేట్ చేసుకొని వీసా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వీసా ఫీజుతో పాటు హెల్త్ సర్ఛార్జ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఒక యూనివర్సిటీకి పెట్టుకున్నట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ కంటే తక్కువ డ్యూరేషన్లో అడ్మిషన్స్ వచ్చి వీసా ప్రాసెస్కి వెళ్ళినట్టయితే వాళ్ళకి వీసా ప్రాసెసింగ్ టైం ఒక 20 days 21 days తీసుకున్నట్టయితే వాళ్ళకి సఫిషియెంట్ టైం ఉండదు. అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే వీసా యూకే ఆఫర్ చేస్తుంది మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే యూకే వీసా అనేది 1 weekలో తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయి, 1 dayలో కూడా తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే జనరల్గా అయితే స్టాండర్డ్ వీసా అంటాం. స్టాండర్డ్ వీసా 3 weeks ప్రాసెసింగ్ మినిమం పడుతుంది. ప్రియారిటీ వీసా అయితే 1 week పడుతుంది. సూపర్ ప్రియారిటీ అయితే వితిన్ ద 24 hours ఆఫ్టర్ 24 hoursలో వీసా డెసిషన్ ఇచ్చేస్తారు. సో ఇది ఏంటంటే వాళ్ళకున్న పీరియడ్ ఆఫ్ టైంని బేస్ చేసుకొని వీసా చూస్ చేసుకొని వీసా పేమెంట్ చేస్తారు. వీసా పేమెంట్ చేసి ఏదైతే ప్రోగ్రామ్కి అప్లై చేసుకున్నారో ఆ ప్రోగ్రామ్ డ్యూరేషన్ని బట్టి ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేది బై డిఫాల్ట్గా వెబ్సైట్లో వస్తుంది. యావరేజ్ 1 year ప్రోగ్రామ్కి 70,000 ఉంటుంది. సో 2 years ప్రోగ్రామ్ అయితే అప్ టు 1.2 lakh వరకు 1.3 lakh వరకు వస్తుంది. అదే వీసా ఫీ అయితే స్టాండర్డ్ వీసా అయితే 50,000 56,000 వరకు ఉంటుంది. అదే ప్రియారిటీ సూపర్ ప్రియారిటీ అయితే ఇట్స్ అప్ టు 1.2 lakh వరకు వస్తుంది ఖర్చు అనమాట. సో ఈ వీసా ఫీజు ప్లస్ ఇన్సూరెన్స్ ఫీజు కట్టుకొని విఎఫ్ఎస్ లోపల వీసా అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకొని ఆ అపాయింట్మెంట్ రోజు అడ్మిషన్కి పెట్టిన డాక్యుమెంట్స్ క్యాష్ షీల్డ్ కోసం సబ్మిట్ చేసిన ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఈ వీసా అప్లికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఇవన్నీ తీసుకొని విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళి కౌంటర్లో సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు ప్రిఫర్ చేసిన వీసా ప్రాసెస్ని బట్టి ఆ ప్రాసెసింగ్ టైం లోపల వీసా అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ వీసా అప్లికేషన్ మొత్తం ఈ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తానికి మేము అసిస్టెన్స్ ఇస్తాం స్టూడెంట్కి. ఏ టైంకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా తీసుకురావాలి, ఏ టైంకి అప్లోడ్ చేయాలి, ఏ టైం ఆఫ్ ఫినాన్షియల్ అరేంజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన కంప్లీట్ అసిస్టెన్స్ అనేది మా ద్వారా ఇవ్వబడుతుంది. సో శేఖర్ గారు, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్కి సంబంధించి అంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి డీటెయిల్గా వివరిస్తారా? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఓవర్సీస్ ఎడ్టెక్ కంపెనీ అండి. సో ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ యూఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇట్స్ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అనమాట. సో యూఎస్లో రిజిస్టర్ చేయబడింది. అండ్ ద ఓనర్ వచ్చేసి అరసవిల్లి అరవింద్ గారు. తను యూఎస్లో ఎంబీఏ చేసి తర్వాత ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్గా వర్క్ చేసి తనకున్న నాలెడ్జ్ తోటి ఇండియాలో 2008లో ఈ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2008 నుంచి ఇట్స్ మల్టిపుల్ కంట్రీస్కి మల్టిపుల్ స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. సో మనం తీసుకున్నట్టయితే సిన్స్ 2008 వీ సెండ్స్ ఆల్మోస్ట్ 30,000 స్టూడెంట్స్ టు అబ్రాడ్. ఎక్సెల్లా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మన సర్వీసెస్ వచ్చేసి స్టూడెంట్స్కి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఉంటాయి. కెరియర్ గైడెన్స్ ఆన్వర్డ్స్, టెస్ట్ ప్రిపరేషన్, అడ్మిషన్ అసిస్టెన్స్, కంట్రీ సజెషన్, యూనివర్సిటీ సజెషన్,
అండ్ ఒక ప్రోగ్రామ్ సజెషన్ అండ్ ఆ అడ్మిషన్ ప్రాసెస్కి అడ్మిషన్స్ టీమ్ అసిస్టెన్స్ ఇస్తారు. అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ కూడా ఉంటుంది, వీసా అసిస్టెన్స్ కూడా ఇస్తాం. వీసాతో పాటు ఇందాక చెప్పినట్టుగా ఎడ్యుకేషనల్ లోన్ అసిస్టెన్స్ అండ్ స్టూడెంట్కి ఒకవేళ ఇన్సూరెన్స్ కావాలనే ఇన్సూరెన్స్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అకామిడేషన్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ట్రావెల్ అసిస్టెన్స్ అంటే ఫ్లైట్ టికెటింగ్ విషయంలో కూడా మనం అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అనేది ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మన బ్రాంచెస్ హైదరాబాద్లో కూకట్పల్లి, సోమాజిగూడ, మాదాపూర్లో ఉన్నాయి. అండ్ విజయవాడ, గుంటూరు అండ్ వైజాగ్ లొకేషన్స్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్కి టెస్ట్ ప్రిపరేషన్ కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టెస్ట్ ప్రిపరేషన్, ఐఎల్స్, టోఫెల్, పీటీ సర్వీసెస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. యా శేఖర్ గారు, వన్స్ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని ఆప్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం అయిపోయి యూకేకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? సో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ అండ్ యూనివర్సిటీ. యూకేకి తీసుకుంటే స్టూడెంట్కి 1 డేలో మేము కండిషనల్ ఆఫర్ తెప్పించడానికి అవకాశాలు ఉన్నాయి. కండిషనల్ ఆఫర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫినాన్షియల్ అరేంజ్మెంట్ చేసుకున్న దాన్ని బట్టి, లోన్ అరేంజ్మెంట్ వచ్చిన దాన్ని బట్టి విత్ ఇన్ ద 15-20 డేస్లో స్టూడెంట్కి యూకే అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ వరకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి స్టూడెంట్ ఆన్ టైం అవైలబుల్ ఉండి మాకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టయితే 1 వీక్లో అడ్మిషన్ ఇస్తాము. సో విత్ ఇన్ ద 15-20 డేస్లో వాళ్ళకి ఫైనల్ అడ్మిషన్ లెటర్ వస్తుంది. లోన్ అదంతా శాంక్షన్ అయ్యి ఆ లోన్ నుంచి యూనివర్సిటీకి ట్యూషన్ డిపాజిట్ చేసి ఫైనల్ అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఫైనల్ క్యాష్ లెటర్ వచ్చిన తర్వాత వీసా సబ్మిట్ చేసినట్టయితే వీసా ప్రాసెస్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా 1 డే, 1 వీక్ ఆర్ 3 వీక్స్లో అడ్మిషన్ వస్తుంది. ఒక స్టూడెంట్ ఇనీషియల్గా డెసిషన్ తీసుకొని, అంటే తనకు ఇంకా ఎలాంటి రీసెర్చ్ చేయకుండా మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక కెరియర్ గైడెన్స్ ఇచ్చి వీసా సక్సెస్ చేసేంత వరకు ఒక ప్రాసెసింగ్ టైం తీసుకున్నట్టయితే 21 డేస్, 25 డేస్ టు 30 డేస్లో ప్రాసెస్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు యూకేకి ఉన్నాయండి. వండర్ఫుల్ అండి. మరి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని యూకేలో చదివించాలనుకుంటే, స్టూడెంట్ ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టయితే ఇంటర్మీడియట్లో మంచి ఇంగ్లీష్ మార్క్స్ గెయిన్ చేసుకుంటే అడిషనల్గా ఐఎల్టీఎస్ అనేది దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అకాడమిక్లో మంచి పర్సంటేజ్ గెయిన్ చేసుకున్నట్టయితే లైక్ 70%, 80% అట్లా మంచి యూకే యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి స్కాలర్షిప్స్ వస్తాయి. స్కాలర్షిప్ రావడం వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ట్యూషన్ ఫీజు అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ స్టూడెంట్ ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ ఆన్ టైం సబ్మిట్ చేసినట్టయితే ఎక్కువ టైం తీసుకోకుండా, ఎక్కువ టెన్షన్ పడకుండా విత్ ఇన్ ద 1 మంత్లో కంప్లీట్ ప్రాసెస్ చేసుకునే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. అండ్ ఫినాన్షియల్గా అంత ఎఫర్ట్ చేయలేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్ కూడా ఒకవేళ పిల్లలు నిజంగానే యూకేలో వెళ్ళి చదవాలనుకున్న డ్రీమ్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కానీ, ఎడ్యుకేషనల్ లోన్, బ్యాంక్స్ ఇచ్చే ఎడ్యుకేషనల్ లోన్ కానీ ఈ ఫెసిలిటీస్ అయితే యూటిలైజ్ చేసుకున్నట్టయితే విద్యార్థులు మంచిగా ఇన్ టైంలో తక్కువ ఫినాన్షియల్ బర్డెన్ తోటి యూకేలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా సరే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండి ఆల్ డాక్యుమెంట్స్ ఆన్ టైం సబ్మిట్ చేసుకొని బేసిక్ రీసెర్చ్ చేసినట్టయితే, రీసెర్చ్ చేసుకొని ఒక మంచి యూనివర్సిటీ, మంచి ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకున్నట్టయితే ఆన్ టైంలో వీసా వచ్చేస్తుంది. మంచిగా యూకేలో ఇంటర్నేషనల్ డిగ్రీ గెయిన్ చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. అన్ని కంట్రీస్ కంటే కూడా, అంటే మనకు అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి కదా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో మీరు యూకేని మీరు ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అడ్వైస్ ఇవ్వగలుగుతారా? అలా మనం స్పెసిఫిక్గా యూకేనే బెటర్ అని మనం చెప్పడానికి ఉండదు. బట్ ఏంటంటే యూకేలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి యూకేలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం చెప్పడానికి ఉంటుంది. స్టూడెంట్ ఒకవేళ అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ను బట్టి, ఒకవేళ అంటే లైక్ వేరే కంట్రీలో వెళ్ళి చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే మనం తీసుకుంటే కెనడా గవర్నమెంట్ సెటిల్మెంట్ అనేది తొందరిస్తుంది. సో అలా అదర్ కంట్రీ వద్దు, ఈ కంట్రీ వెళ్ళాలి అని మనం చెప్పడానికి ఉండదు. వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, మాస్టర్స్లో ఏ ప్రోగ్రామ్ చదవాలనుకుంటున్నారు, వాళ్ళకున్న ఫినాన్షియల్ ఎబిలిటీ ఎంతవరకు ఉంది, దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కంట్రీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అందులో తీసుకుంటే యూకే అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అని స్టూడెంట్స్కి చెప్పొచ్చు. ఎందుకంటే ఫినాన్షియల్ పరంగా తీసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. డ్యూరేషన్ తీసుకుంటే 1 ఇయర్లో కూడా మాస్టర్స్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ అడ్మిషన్ ప్రాసెస్లో అడిషనల్ ఎగ్జామ్స్, అడిషనల్ టెస్ట్ ప్రిపరేషన్స్ అని చెప్పేసి టైం తీసుకోవడం కానీ, ఆ ఎగ్జామినేషన్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ, ఎగ్జామ్ ఫీజులు కానీ, ట్రైనింగ్ ఫీజెస్ కానీ, ఇవన్నీ అడిషనల్ బర్డెన్. సో ఆ బర్డెన్ ఏది లేకుండా యూకేలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ యూకే డిగ్రీ కూడా వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ. సో వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా రికగ్నేషన్ ఉంటుంది. అండ్ యూకే యూనివర్సిటీస్ అడ్వాన్స్డ్ కరికులం డెలివర్ చేస్తున్నాయి. సో ఇలాంటి బెనిఫిట్స్ యూకేలో ఉన్నాయి కనుక. అండ్ అడ్మిషన్ ప్రక్రియ మెయిన్గా, అడ్మిషన్ అండ్ వీసా ప్రక్రియ మెయిన్గా తీసుకున్నట్టయితే 99% వీసా సక్సెస్ రేట్ ఉంటుంది యూకేకి.
అండ్ అడ్మిషన్ ప్రక్రియ చాలా తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. మనం అదర్ కంట్రీస్లో తీసుకుంటే 3 వీక్స్ 4 వీక్స్ 6 వీక్స్లో కూడా అడ్మిషన్స్ వచ్చే యూనివర్సిటీస్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి. బట్ యూకేలో 1 డేలో 24 అవర్స్ టు 48 అవర్స్లో అడ్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ వీసా కూడా 1 డేలో వీసా తెప్పించుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. అందుకోసమే యూకే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ స్టూడెంట్స్కి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వండర్ఫుల్ అండి. మరి యూకేకి వచ్చి చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి యూకే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి? అంటే స్టూడెంట్స్కి హెల్త్ పరంగా అంటే సేఫ్టీ పరంగా యూకేలో మనం తీసుకున్నట్టయితే అదర్ కంట్రీస్తో పోలిస్తే యూకే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ. స్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ పరంగా తీసుకుంటే మనం గత 15-20 ఇయర్స్ రికార్డ్స్ తీసుకున్నా కూడా ఎక్కడ మనకి యూకేలో ఇబ్బంది పడ్డారు అన్నట్టు రికార్డ్స్ ఎక్కడ లేవు. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ. అండ్ వెదర్ పరంగా తీసుకున్నా కూడా ఇండియన్స్ ఈజీగా అడాప్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ వెదర్ కూడా అంత మరీ కోల్డ్ ఉండదు, -డిగ్రీల్లో అంత ఎక్కువగా ఉండదు. అండ్ ఓవరాల్గా తీసుకున్నా కూడా ఓవర్ టెంపరేచర్ కూడా అక్కడ ఉండదు. సో వెదర్ పరంగా తీసుకున్నా కూడా ఇండియన్స్కి పెద్దగా ప్రాబ్లం ఉండదు. అండ్ యూకే గవర్నమెంట్ స్పెషల్లీ హెల్త్ అండ్ సేఫ్టీ విషయంలో గవర్నమెంట్ చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. అంటే స్టూడెంట్కి క్యాంపస్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే యూనివర్సిటీలో సెల్ ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ గవర్నమెంట్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లం జరిగినట్టయితే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పటివరకు మనం రికార్డ్స్ ఉన్నట్టుగా కూడా మనం చూడలేదు. సో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ అని చెప్పేసి అనుకోవచ్చు యూకే గవర్నమెంట్. అండ్ యూకే గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది అంటే ఆ స్కూల్స్ ద్వారా మ్యాక్సిమం స్కాలర్షిప్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ సపోర్ట్ లేని స్కూల్స్ కూడా అంత మ్యాక్సిమం స్కాలర్షిప్స్ ఆఫర్ చేయడానికి అవకాశం లేవు. సో ఎక్కువ స్కాలర్షిప్స్ కూడా యూకే యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయంటే యూకే గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తున్నట్టే. సో స్టూడెంట్స్ తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవడానికి విత్ సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇంటర్నేషనల్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇదే ఇవాల్టి దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.